జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. మీ కష్టంలో తోడు లేని ఏ ఒక్కరికి మీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదు. మిమ్మల్ని వేలెత్తి చూపించే అధికారం లేదు. ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే మీ ఆలోచనలు ఇంతకు ముందు కంటే తెలివిగా పనిచేస్తాయి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది. ఎదురైన ప్రతి సవాలు నీ శక్తిని మరియు నమ్మకాన్ని పరీక్షిస్తుంది. ధైర్యంగా నిలబడితే అదే నీ విజయానికి దారిగా మారుతుంది. యుద్ధం మొదలైంది. నా వెనక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నవారు ఓడిపోయాడు. భగవంతుని నమ్ముకున్నవారు గెలిచాడు. ఇక్కడ మీరు తెలుసుకోవలసింది ఒకటుంది. భగవంతుడు ఎప్పుడూ ప్రత్యేకంగా బలాన్నివ్వడు. మీ బలాన్ని మీకు గుర్తు చేస్తాడంతే. నమ్మని వారికి దైవం విలువ తెలియదు. నమ్మిన వారికి దైవం కంటే విలువైంది ఏదీ ఉండదు. ఎద్దు నిలకడ లేకపోతే పంటకి మాత్రమే నష్టం. కానీ మనిషికి బుద్ధి నిలకడ లేకపోతే మొత్తం జీవితానికే నష్టం. 7 తరాల కోసం ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరు గుర్తు పెట్టుకునే జ్ఞాపశక్తి లేనప్పుడు, వారసులకు సంపద కన్నా ఎక్కువ మంచితనం, సంస్కారం, సభ్యత ఇవ్వండి. ఆ మంచి మీతోనే మొదలవ్వాలి. నీకు కావలసిన దానికోసం పోరాడినప్పుడు నీకు దక్కని దాని గురించి బాధపడకు. ఇతరులలోని మంచిని చూసి ఆచరించటం నేర్చుకో. ఇతరులలోని చెడును చూసి జాగ్రత్త పడటం నేర్చుకో. అదే నీకు జీవితంలో ఎనలేని మనశ్శాంతినిస్తుంది. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమీ చేయలేమేమో అనే భయం, ఏదైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం. కానీ ఇదే మానవుని జీవిత రహస్యం. వేరే వారి మనసును నొప్పించని ప్రియమైన మంచితో కూడిన మాటలు ఒక తపస్సు లాంటివి. మనసును స్వాధీనపరుచుకున్న వారికి తన మనసే బంధువు. మనసును జయించలేని వారికి మనసే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించటానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. డబ్బును వృధా చేస్తే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. ప్రతి కష్టం నీకొక పాఠం నేర్పుతుంది. అదే నీ ప్రతి విజయానికి అర్హతనిస్తుంది. మనిషి జీవితంలో ఆశ అనే చిన్న దీపం ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చు. డబ్బుల కన్నా విలువైంది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరూ మీకు అప్పుగా కూడా ఇవ్వలేరు. అహంకారాన్ని జయించటం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్లే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. శ్రద్ధగా పనిచేయకుండా ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి బాధపడి సమయాన్ని వృధా చేసుకోకు. వాళ్లకున్న జ్ఞానం అంతే అని వదిలేయండి. బాధ నుండి ఓర్పుని, ప్రమాదం నుండి ధైర్యాన్ని, పొరపాట్ల నుండి గుణపాఠాలను నేర్చుకున్న వారే జీవితంలో ఎదగగలరు. వెలుతురులో నీ వెంట నడిచే నీడ చీకట్లో కనపడనట్లే జీవితంలో వచ్చే సమస్యలు ఎల్లకాలం ఉండవు. ధనం వల్ల సుఖం పొందవచ్చునని అందరూ పిచ్చిగా సంపాదిస్తూ ఉంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాలతో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది. ఎదుటివారి ఇచ్చే గౌరవం మీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చేవారి వినయం అంతే. మీరు గడియారాన్ని వెనక్కి తిప్పలేరు. నిన్న గతం, రేపు భవిష్యత్తు. కానీ ఈరోజు ఒక బహుమతి. బద్ధకంలో దరిద్రం ఉంది, కృషిలో ఐశ్వర్యం ఉంది. మీరు చేసే మంచి చెడులకు అనుగుణంగానే ఫలితాలుంటాయి. అనుభవించే వాటికి కారణాలు మీ కార్యాల్లోనే కనపడతాయి.
చేతి వేళ్ళన్నీ ఒకే పొడవులో ఉండవు, కానీ మడిచినప్పుడు అన్నీ సమానం అవుతాయి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నప్పుడే జీవితం సులభం, సుఖమయం అవుతుంది. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మీ మనసే. కాబట్టి మనసుని జయించిన వారు జీవితంలో దేన్నైనా సాధించగలరు. జీవితంలో పరీక్షలు చాలా ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచేవారే విజేత. చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషికి జీవితంలో అడుగడుగున ఆపదలు చుట్టుముడతాయి. మాట మెల్లగా మాట్లాడాలి, పని పదునుగా చేయాలి. మనిషి కార్యశీలి కావాలి. మనిషి శిలగా మారటానికి కారణం ఓ గాయం కావచ్చు. అలాంటి గాయం తగిలితేనే కదా శిలకి జీవం వస్తుంది. గాయం మనిషికి బాధ కలిగించవచ్చు, కానీ ఆ గాయాలే మనిషికి జీవించటాన్ని నేర్పుతాయి. జయ అపజయాలు మీ మీద ఎలాంటి ప్రభావం చూపలేవు. మీ మనసుకు నచ్చిన పనిని చేస్తే ఆ తృప్తి 100 విజయాలతో సమానమవుతుంది. ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి కారణాలే. సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ, మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ. ధర్మానికి, నీతికి కొలతలు లేవు. అనురాగానికి, ఆప్యాయతకు హద్దులు లేవు. మనిషి సులభంగా లభించిన దేన్నైనా హీనంగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. పని చేసేవారు ప్రచారం చేసుకోరు, పబ్లిసిటీ చేసుకునేవారు పనిని పట్టించుకోరు. గొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే దుర్బరులు ఆశల కోసం జీవిస్తారు. ప్రతిఫలాన్ని ఆశించని ఏ బంధమైనా మొగ్గలా ప్రారంభమై మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది. నిజాయితీగా పనిచేసేవారికి కాలం తప్పక అనుకూలిస్తుంది. కాకపోతే సహనంతో వేచి ఉండాలి. మనిషి ఆకలితో ఉన్నప్పుడు అభిమానం, కులం, విద్య, జ్ఞానం, హోదా, అనురాగం అన్నీ మర్చిపోతాడు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. విద్య నీడ లాంటిది. దాన్ని మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించటం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు మరణం లేదు. మీ సౌలభ్యం కోసం మీరు సృష్టించుకున్న ఓ అవసరమే డబ్బు. ఆ సత్యాన్ని అందరూ గుర్తించాలి. అలా అని డబ్బే లోకం అనుకుంటే పొరపాటే. గాలిలో దీపం పెట్టి వెలుగు దేవుడా అంటే దేవుడు కూడా కరుణించడు. నీ ప్రయత్నం లేకుండా విజయాన్ని ఆశించటం పగటిపూట చుక్కల కోసం వెతకటం లాంటిది. స్వాగతించే మంచి మార్పులే మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయి, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. ఆలోచనలో సానుకూలత, గమ్యంలో స్పష్టత, అడుగులో ఆత్మవిశ్వాసం ప్రతిఫలించేలా చేస్తాయి. అయ్యిందేదో మంచికే అయింది, అవుతున్నదేదో మంచికే అవుతున్నది, అవ్వబోయేది కూడా మంచికే అవుతున్నది. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు? నువ్వేమి తెచ్చావని నువ్వు పోగొట్టుకుంటావు? నువ్వేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది? నువ్వేదైతే పొందావో అవి ఇక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. నీకు మిగిలింది దానం, ధర్మం, మంచితనం, పరివర్తన చెందటం అనేది మానవ జన్మకు సార్థకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.